చర్చకు తోక ముడిచిన జూపల్లి ఇవాళ మళ్లీ చర్చిద్దామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జూపల్లి పూటకో సవాల్ రోజుకో అడ్రస్ అన్నట్లు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలో అప్పు ఎంత తెచ్చామో అసెంబ్లీ సాక్షిగానే చెప్పామని హరీష్ రావు అన్నారు. ఆయనకు పౌరుషం ఉంటే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయన పూటకో సవాలు రోజుకో అడ్రస్. మొదలేమో నేనే భవన్కి వస్తున్నా అన్నాడు, మళ్ళేమో లేదు అమరవీర స్తూపం అన్నాడు, మళ్ళీ ఇప్పుడేమో సోమాజికి అడ్రస్కి అంటున్నాడు. అంటే పూటకో సవాలు రోజుకో అడ్రస్ లెక్క ఉంది ఇవాళ ఆ జూపల్లి కృష్ణారావు సంగతి. సరే, ఆ జూపల్లి కృష్ణారావు మొదలేమో కేటీఆర్ రా, నువ్వు హరీష్ రావు నువ్వు రా అన్నాడు. మేము వచ్చిన మీద ఏంటో నేనేమన్నాడు, నువ్వు కాదు కేసీఆర్ రావాలి అన్నాడు. ధైర్యం జారలే. 5 దగ్గర పనిచేసిన నేను చాలా సీనియర్ మంత్రి అన్నాడు. నీ సీనియర్ కథ ఏంటో నీ కథ ఏంటో ఇప్పుడు చెప్తా. డిసెంబర్ నుంచి 2026 జూన్ వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకున్న అప్పుల విలువ 1,77,058 కోట్లు మాత్రమే. సరే, అదే కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు అసలు కలిపి 2,600 కోట్లు కట్టినాయి అన్నాడు. డిసెంబర్ 12, 2022 500 కోట్లు. అట్లా ఒక్కొక్క డేట్ మొత్తం తెచ్చుకుంటూ లాస్ట్ అప్పు ఎప్పుడు తెచ్చిండు? జూన్ 30, 2026 2,000 కోట్ల అప్పు తెచ్చిండు. అది 175వసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తెచ్చిన FRBM అప్పు. ఎంతుంది అప్పు? 1,86,87 కోట్లు. జూపల్లి ఏం చెప్పిండు అంటే 17 కోట్లు మింగిందా? మిస్టర్ జూపల్లి, నువ్వు కాదు, నీ ఆర్థిక మంత్రిని నీ ముఖ్యమంత్రిని కూర్చోబెట్టి అసెంబ్లీ సాక్షిగా మిమ్మల్ని పారేసిన. నువ్వేంటో చర్చ అంటున్నావు. వీడేమి చర్చ? అసెంబ్లీలో మాట్లాడినా నిన్ను, నీ ముఖ్యమంత్రిని, నీ ఉప ముఖ్యమంత్రిని, ఆర్థిక మంత్రిని, మొత్తం నీ క్యాబినెట్ ను, నీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి నిండు అసెంబ్లీలోనే బీఆర్ఎస్ పార్టీ FRBM కింద, కార్పొరేషన్ల కింద అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన అప్పు అంత కలిపి 4,17,000 కోట్లు మాత్రమే. తప్పైతే ఇక్కడే చెప్పండి, మాట్లాడదాం, నేను రెడీ అని లెక్కలన్నీ కూడా పూసగుచ్చినట్టు అసెంబ్లీలో చెప్పారు. 3,47,294 కోట్లు అప్పు చేసిన అని ఎక్కడో చెప్పలే, నిండు అసెంబ్లీలో చెప్పిండు. మరి జూపల్లి ఏమంటే 1,77,058 కోట్లు. ఇప్పుడు ఇవ్వండి కరెక్ట్? రేవంత్ రెడ్డి కరెక్టా? జూపల్లి కరెక్టా? మీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్పే 1,86,000 ఉంది. అన్ని కలిపితే 3,40,000 చేసిన అని రేవంత్ రెడ్డి చెప్పిండు. జూపల్లి ఏమన్నాడు అంటే ఇప్పుడు ఎవరు రాజీనామా చేయాలి? ఎవరు చేయాలి రాజీనామా? 13 బిడ్డలైతే, పౌరుషం ఉంటే, సీను నెత్తులుంటే తక్షణమే రాజీనామా చేయించారు. మరోవైపు జూపల్లికి కౌంటర్ లెటర్ రాశారు హరీష్ రావు. బీఆర్ఎస్ హయాంలో అప్పులపై సీఎం రేవంత్ మంత్రులు పదే దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రచారం అవాస్తవమని ఆధారాలతో సహా వివరించినా తీరు మారకపోవడం శోచనీయమని లేఖలో ప్రస్తావించారు. బీఆర్ఎస్ పాలనలో అప్పులపై అసెంబ్లీలో చెప్పారన్న హరీష్ రావు ఎక్కడైనా చర్చకు సిద్ధమని ప్రకటించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ నేతల్లాగా తాము మాట మార్చడం లేదని, లెక్కలకు కట్టుబడి ఉన్నామని అన్నారు. అప్పులపై అసెంబ్లీలో తన ప్రసంగం, సీఎం రేవంత్ మాట్లాడిన వీడియోతో పాటు ఆర్బీఐ లెక్కలను జూపల్లి వాట్సాప్ కు పంపినట్లు హరీష్ రావు తెలిపారు. వాటిని ఒకసారి పరిశీలించి వాస్తవాలు తెలుసుకోవాలని జూపల్లికి తెలిపిన హరీష్ ఇకనైనా అప్పుల విషయంలో తప్పుడు ప్రచారం మానుకోవాలని హితవు పలికారు.